హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ప్రీవియస్గా అయితే ఇంటిగ్రేషన్ మాడ్యూల్స్ అయితే డిస్కస్ చేసాము. బట్ చాలా మంది అయితే అడిగారు, సో ఇంటిగ్రేషన్ మాడ్యూల్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంది, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయమని చెప్పారు. సో అందుకని చెప్పి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఇంటిగ్రేషన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తున్నాను. సో మన టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఈరోజు ఇంటిగ్రేషన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే యూజ్ అవుతున్నాయో ఆ ప్రాబ్లమ్సే నేనైతే డిస్కస్ చేస్తున్నాను. సో మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మీరైతే మ్యాక్సిమం మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. ఇన్ కేస్ నాట్ ఓన్లీ ఇంటిగ్రేషన్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నేనైతే మీకైతే ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే ఇస్తాను. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి మన టాపిక్ ఈరోజు ఇంటిగ్రేషన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాము. సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ √1 + x - x² అనే ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ మెథడ్ ద్వారా సాల్వ్ చేయొచ్చు? సబ్స్టిట్యూషన్ మెథడా, కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడా, లేదంటే పాలినామియల్ డివిజనా, సమ్ మెథడ్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఇచ్చినటువంటి ఈ ప్రాబ్లం అనేది మనం ఎలా సాల్వ్ చేస్తామంటే బై యూజింగ్ కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్. By using completing the square method to solve this problem. So first of all మనం ఏం చేస్తాము అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సో లెట్ us consider డినామినేటర్ టర్మ్ కన్సిడర్ చేస్తాం 1 + x - x². సో ఇది కన్సిడర్ చేసిన తరువాత ఈ x² టర్మ్ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఉండాలి కాబట్టి ఈ హోల్ ఈక్వేషన్లో మైనస్ కామన్ తీస్తే x² - x - 1 అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము అంటే ఇక్కడ ఎక్స్ టర్మ్ ఏదైతే ఉందో ఈ ఎక్స్ టర్మ్ని మనం 2ab టర్మ్గా రాసుకోవాలి. అంటే ఈ 2ab టర్మ్ ఎలా రాసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ని 2 × x × 1/2గా రాసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ అదే చేస్తాం. అంటే x² - 2 × x × 1/2. సో ఈ మైనస్ బయట రాస్తాం, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +1. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తామంటే ఇక్కడ మనకి x² - 2ab టర్మ్ అనేది ఉంది. ఈ 2ab టర్మ్లో ఇక్కడ b టర్మ్ని +² అండ్ -² చేసి రాస్తాం. అంటే x² - 2 × x × 1/2 +1/2² - 1/2² +1. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే x² - 2ab + b². అంటే ఇదే ప్రకారం ఉంది. a² - 2ab + b² అంటే a - b² ప్రకారం ఉంది కాబట్టి దీన్ని x - 1/2² ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. +1/4 +1 అంటే x - 1/2² +1/4 +1 అంటే 5/4. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు? 5/4 - x - 1/2² సో ఈ 5/4 టర్మ్ ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ √5/2² ఇంటూ x - 1/2² అనేది వచ్చింది. సో మనకి ఏదైతే వాల్యూ వచ్చిందో ఆ వాల్యూని తీసుకుని నేను గివెన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఏంటి? ఇంటిగ్రల్ dx బై ఇప్పుడు మనకి 1 + x - x² బదులు ఏమొచ్చింది? √5/2² ఇంటూ -x - 1/2² అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ టర్మ్ ఏదైతే ఉందో ఈ టర్మ్ని నేను జస్ట్ u అనుకుని తీసుకున్నా. u = x - 1/2 అండ్ నెక్స్ట్ du ఏమవుతుంది? du = dx. అగైన్ వి సబ్స్టిట్యూట్. dx బదులు ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు? du బై √5/2² - u². సో ఇక్కడ ఈ ఫార్ములా ఎలా ఉంది? సో మనకు ఒక ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ du బై √a² - u² అంటే sin 1 u/a. సో ఇక్కడ సిమిలర్గా మనం అదే ఫార్ములా యూజ్ చేస్తాం. అంటే sin 1 u అంటే మనకి u రాస్తాం. ఇక్కడ a అంటే √5/2 అంటే sin 1 u అంటే మనం ఏం తీసుకున్నాము? x - 1/2 √5/2 అంటే 2/√5 ఇంటూ sin 1 x - 1/2 + c అనేది ఏంటి? ఇంటిగ్రల్ dx బై
1 ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ. సో చూసారు కదా, కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్ టర్మ్ అయితే తీసుకుంటున్నాం. డినామినేటర్ టర్మ్ తీసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏదైతే ఉందో దాన్ని పాజిటివ్ రావాలి. ఇన్ కేస్ ఈ ఎక్స్ స్క్వేర్ ముందు ఏదైనా టర్మ్ ఉన్నా సరే ఆ టర్మ్ని కామన్ తీసేసి ఓన్లీ ఎక్స్ స్క్వేర్ ఉండేటట్టు రాసుకుంటాం. ఆ విధంగా చేసుకుంటూ వచ్చేసి సంథింగ్ మనకి ఈక్వేషన్లో ఫార్ములా ప్రకారం వచ్చే విధంగా చేసుకుంటూ వస్తే మనకి ప్రాబ్లం అనేది చేస్తాం. సో మన నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్దాం. చూడండి, సో మనం ఫస్ట్ ప్రాబ్లం డిస్కస్ చేసాం కదా, నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అనేది డిస్కస్ చేద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు అంటే ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 డిఎక్స్ అనేది ఇచ్చారు. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ప్రాబ్లం సొల్యూట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ మెథడ్ ద్వారా సాల్వ్ చేయాలి అనేది తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చింది అటువంటిది ఏ ఫ్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చారా? సో మనకేంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే తెలుసు. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? సో ద డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఇస్ గ్రేటర్ దెన్ ది డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అంటే న్యూమరేటర్ డిగ్రీ అనేది డినామినేటర్ డిగ్రీ కంటే హైయెస్ట్ గా ఉంటే దాన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఇలాంటి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం యూజ్ చేసే మెథడ్ ఏంటంటే పాలినామియల్ డివిజన్. సో మనం లోయర్ క్లాసులో కూడా ఈ పాలినామియల్ డివిజన్ అనేది చేసి ఉంటాం. సో ఈ పాలినామియల్ డివిజన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ మైనస్ 2x ప్లస్ 3 దీన్ని డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ క్యూబ్లో ఎన్ని టైమ్స్ పోతుంది? ఎక్స్ టైమ్స్ పోతుంది. ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2x. సో ఇక్కడ చేంజ్ చేస్తుంది, ప్లస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ప్లస్ అంటే ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం మిగులుతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ప్లస్ 2x క్యాన్సిల్ అవుతుంది. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. అండ్ నెక్స్ట్ ఈ ఎక్స్ స్క్వేర్ అనేది ఎక్స్ స్క్వేర్లో ఎన్ని టైమ్స్ పోతుంది? మైనస్ 1. అంటే మైనస్ 1 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది? మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ మైనస్ 1 మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ మైనస్ 1 ప్లస్ 2. సో ఇక్కడ కూడా మైనస్ ప్లస్ ప్లస్ ఇక్కడ మైనస్, ఇది చేంజ్ అవుతుంది. అంటే ఎక్స్ 3 మైనస్ 2 అంటే ఎక్స్ మైనస్ 1. ఇలా మనం పాలినామియల్ డివిజన్ అయితే చేస్తాం. సో ఈ పాలినామియల్ డివిజన్ చేసిన తర్వాత ఇక్కడ ఫార్ములా అనేది ఉంటుంది. అదేంటి అంటే డివిడెండ్ బై డివైజర్ ఈక్వల్ టు కోషియంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. సో ఇక్కడ డివిడెండ్ అంటే ఏంటండి? సో డివిడెండ్ అంటే ఈ టర్మ్ని డివిడెండ్ అంటాం. అంటే ఏంటి? ఎక్స్ క్యూబ్ మైనస్ 2x ప్లస్ 3 బై డివైజర్ అంటే ఏంటి? ఇది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 కోషియంట్ మనకు వచ్చినటువంటి కోఎఫిషియంట్, ఎక్స్ మైనస్ 1 మనకు వచ్చినటువంటి రిమైండర్. రిమైండర్ మనకేమొచ్చింది? ఎక్స్ మైనస్ 1 అనే రిమైండర్ వచ్చింది. సారీ, ఇక్కడ వచ్చేసరికి 3 మైనస్ 2 అంటే ఏంటి? మనకి ప్లస్ 1 ఎక్స్ ప్లస్ 1 అనే రిమైండర్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ఇక్కడ డివైజర్ అనేది వచ్చింది. డివైజర్ ఏంటి? మళ్ళీ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 అనే డివైజర్ టర్మ్ వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓన్లీ ఈ టర్మ్ అయితే తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంటిగ్రేషన్ అనేది మనం చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ బోత్ ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ క్యూబ్ మైనస్ 2x ప్లస్ 3 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 డిఎక్స్. సో ఇక్కడ ఈ టర్మ్ కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎలా ఉంది? డిగ్రీ ఆఫ్ న్యూమరేటర్ ఈజ్ లెస్ దెన్ ది డిగ్రీ ఆఫ్ డినామినేటర్. అంటే డినామినేటర్ డిగ్రీ అనేది హైయెస్ట్ గా ఉంది. అంటే ఇదేంటి? ఇది ప్రాపర్ ఫ్రాక్షన్. సో ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? సో ఇప్పుడు ఇక్కడ ఇంకో కండిషన్ వచ్చింది. అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి? కన్సిడర్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us కన్సిడర్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 కన్సిడర్ చేశాను. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ ప్లస్ 1 బై ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రూట్స్ కనుక్కుందాము. అంటే ఏంటి? ఇక్కడ మల్టిప్లై చేస్తేనేమో 2 రావాలి, యాడ్ చేస్తేనేమో 1 రావాలి. అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2 అంటే
ఎక్స్ ప్లస్ 1/x², ఎక్స్ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 మైనస్ 1ని కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 2 అంటే ఎక్స్ ప్లస్ 1/x అంటే ఎక్స్ ప్లస్ 1/x+2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే ఇదేంటి, ఇది ప్రాపర్ ఫ్రాక్షనే. బట్ ప్రాపర్ ఫ్రాక్షన్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం ఎలా రాసుకోవచ్చో చూడండి. అంటే మనకి x+1/x+2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇచ్చారు. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, a/x+2 ప్లస్ b/x-1 గా రాసుకుంటాం. సో ఇప్పుడు ఏంటి అంటే x+1/x+2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ b ఇంటూ x+2 అంటే కింద ఎల్సిఎం తీసుకుంటాము కాబట్టి x+2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 అనేది ఎల్సిఎం. సో ఇక్కడ x+2 ఆల్రెడీ ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్ వచ్చింది, అండ్ ఇక్కడ x+x-1 ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఇక్కడ వచ్చింది. సో ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో ఏబీ వాల్యూస్ రావడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్ x+2 వాల్యూని 0కి ఈక్వల్ చేస్తే x ఈక్వల్ టు -2 వస్తుంది. అంటే ఈ -2 వాల్యూని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ b టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఎందుకంటే -2 + 2 ఏమవుతుంది, 0 అయిపోతుంది. అప్పుడు ఇంక మిగిలేది ఏంటి మనకి, x+1 ఈక్వల్ టు a ఇంటూ ఎక్స్ మైనస్ 1 అంటే x+లో -2 + 1 ఈక్వల్ టు a ఇంటూ -2 - 1 అంటే -2 + 1 అంటే ఎంత, -1 a ఇంటూ -3 అంటే a ఈక్వల్ టు 1/3 ఏ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనకు b వాల్యూ రావాలి అంటే x-1 ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 1. ఈ x ఈక్వల్ టు 1ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 1 వాల్యూ 1 - 1 0, ఏ టర్మ్ మొత్తం 0 అయిపోయింది. అప్పుడు ఇంకేం మిగులుతుంది, x+1 ఈక్వల్ టు b ఇంటూ x+2 అంటే 1 + 1 ఈక్వల్ టు b ఇంటూ 1 + 2 అంటే 2 ఈక్వల్ టు b ఇంటూ 3 అంటే b ఈక్వల్ టు 2/3 అంటే మనకి ఏబీ వాల్యూస్ వచ్చేసినాయి. సో ఇప్పుడు ఏబీ వాల్యూస్ వచ్చినటువంటిది ఈ గివెన్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే x+1/x+2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఏ వాల్యూ 1/3/x+2 ప్లస్ బి వాల్యూ 2/3/x-1. ఇప్పుడు బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ x+1 ఇంటూ x+2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1/3/x+2 dx అండ్ ఇంటిగ్రల్ 2/3x-1 dx. సో ఇక్కడ 1/3 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1/x+2 dx ప్లస్ 2/3 కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1/x-1 dx. సో 1/3 ఇంటూ ఇక్కడ 1/u లా ఉంది కాబట్టి దీనికి ఇంటిగ్రేషన్ lnu ln x+2 ప్లస్ 2/3 ln x-1 అనేది ఈ ఇంటిగ్రేషన్ మనకు వచ్చింది. సో ఈ ఇంటిగ్రేషన్ తీసుకెళ్ళి ఇక్కడ ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఈక్వేషన్ 1 ఏంటి, ఇంటిగ్రల్ x³ - 2x ప్లస్ 3/x² ప్లస్ x-2. సో ఇక్కడ ఈ ఇంటిగ్రల్ x dx అంటే ఏంటి, మనకి x²/2 ఇంటిగ్రల్ -1 dx అంటే -x ప్లస్ ఇక్కడ మనకు వచ్చింది ఏంటి, ఈ టర్మ్ మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 1/3 ln ఆఫ్ mod ఆఫ్ x+2 ప్లస్ 2/3 ln ఆఫ్ x-1 ప్లస్ c అనేది ఈ ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చినటువంటి వాల్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు, ఆ ఫ్రాక్షన్ ఏంటి, ప్రాపరా ఇంప్రాపరా. ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే ఒక రకంగా చేస్తాం, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే పాలినామియల్ డివిజన్ చేస్తాం. పాలినామియల్ డివిజన్ చేసినట్టు మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, డివిడెండ్ బై డివైజర్ ఈక్వల్ టు కోషెంట్ ప్లస్ రిమైండర్ బై డివైజర్. ఇది వచ్చిన తర్వాత ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి అగైన్ ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది వచ్చింది. సో ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్ లో కండిషన్స్ ఉంటాయి, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అయితే ఇంకొక కేసు ఉంటుంది, నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ అయితే ఒక కేసు ఉంటుంది. సో రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి ఈ విధంగా టర్మ్స్ రాసుకున్నాం. ఈ టర్మ్స్ రాసుకుని ఏబీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఇంటిగ్రేషన్ చేసి ఈ ఇంటిగ్రేషన్ వాల్యూని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు దాకా 2 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాము. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. సో ఇంటిగ్రల్ sin x ఇంటూ cos x బై sin x ప్లస్ cos x dx. సో ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తాం,
సో బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే ఏంటి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు సమ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసుకుంటాం. బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటున్నా, వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నాను. sin x ఇంటూ cos x బై sin x ప్లస్ cos x ఇంటూ dx ఇచ్చాడు. సో ఈ టర్మ్ ఇచ్చిన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నానంటే నేను మల్టిప్లై అండ్ డివైడ్ విత్, సో చూడండి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2 చేస్తున్నాం. అంటే 1/2 ఇంటూ 2 sin x cos x బై sin x ప్లస్ cos x చేసాం ఇంటూ dx. ఫస్ట్ స్టెప్లో మల్టిప్లై అండ్ డివైడ్ చేసాం. అంటే నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ స్టెప్లో యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ యాడ్ అంటే 100 ఏం చేయమన్నాను, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయమన్నాను. దేంట్లో న్యూమరేటర్ టర్మ్లో, ఇన్ న్యూమరేటర్ టర్మ్ వీ కెన్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ విత్ 1. అంటే ఏంటి, 1/2 ఇంటూ 1 ప్లస్ 2 sin x cos x మైనస్ 1 బై sin x ప్లస్ cos x ఇంటూ dx. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క 1 అనేది మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీలో 1 ఎలా రాసుకోవచ్చు, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది మన ట్రిగ్నామెట్రీలో ఒక ఐడెంటిటీ అయితే ఉంది. సో ఆ ఐడెంటిటీ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అంటే 1/2 ఇంటూ 1 అంటే ఏంటి, sin స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 2 sin x cos x ఇంటూ ఈ -1 అనేది ఈ 1 అంతే రాస్తున్నా బై sin x ప్లస్ cos x. అండ్ నెక్స్ట్ చూడండి 1/2 ఇంటూ, సో ఇది ఎలా ఉంది, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ మైనస్ 1 బై sin x ప్లస్ cos x. ఇప్పుడు నెక్స్ట్ 1/2 ఇంటూ, ఇప్పుడు ఏ టర్మ్ కా టర్మ్ రాసుకుందాం. అంటే sin x ప్లస్ cos x హోల్ స్క్వేర్ బై sin x ప్లస్ cos x అండ్ మైనస్ 1 బై sin x ప్లస్ cos x dxగా రాసుకున్నాం. అంటే ఇప్పుడు చూడండి 1/2 ఇంటూ ఇక్కడేంటి, ఒక స్క్వేర్ ఒకదానికి క్యాన్సిల్ అయితే ఇంటిగ్రల్ sin x ప్లస్ cos x dx మైనస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ మైనస్ 1 బై sin x ప్లస్ cos x dx అనేది వచ్చింది. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ టర్మ్ తీసుకుందాం మనం. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టర్ము, సో 1/2 ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై sin x ప్లస్ cos x అనే టర్మ్ ఇచ్చారు. సో ఇక్కడ ఈ టర్మ్ అంటే ఈ 1/2 తర్వాత రాసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ తీసుకోండి, 1 బై sin x ప్లస్ cos x dx అనే. సో ఇలా 1/a అంటే ఇది ఎలా ఉంటుంది అంటే 1/a sin x ప్లస్ b cos x రూపంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ a వాల్యూ 1, b వాల్యూ 1 అంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఏమవుతుంది, √2 వస్తుంది. అంటే ఈ వచ్చినటువంటి a స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ని ఈ యొక్క టర్మ్లో మల్టిప్లై చేస్తూ డివైడ్ చేస్తూ రాయాలి. అంటే ఎలా రాస్తాము, మనకున్నది ఏంటి, ఇంటిగ్రల్ 1 బై sin x ప్లస్ cos x అనేది ఉంది. సో మనకు వచ్చినటువంటి వాల్యూ √2. ఈ √2ని మల్టిప్లై చేస్తూ డివైడ్ చేస్తూ రాయాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/√2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై sin x కాబట్టి అంటే సో ఇప్పుడు ఏం చేస్తాం, √2ని మల్టిప్లై చేస్తూ డివైడ్ చేస్తూ రాస్తాం. అంటే 1/√2 sin x ప్లస్ 1/√2 cos x అంటే 1/√2 ఇంటూ, సో 1/√2 సైన్లో 1/√2, కాస్లో 1/√2 ఎక్కడ వస్తుంది, cos π/4 sin x ప్లస్ sin π/4 cos x. అంటే ఇలా ఉంది, sin a cos b ప్లస్ cos a sin b రూపంలో ఉంది. అంటే ఫార్ములా ఏంటి, sin ఆఫ్ a ప్లస్ b అంటే x ప్లస్ π/4. సో 1/√2 ఇంటూ, సో 1 బై sin x అంటే ఫార్ములా ఏంటి, కొసికెంట్ ఆఫ్ x ప్లస్ π/4. సో దీన్ని తీసుకెళ్ళి మనం గివెన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఈక్వేషన్ 1లో. అంటే ఈక్వేషన్ 1 మనకి ఏమొచ్చింది, 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ sin x ప్లస్ cos x ఇంటూ dx మైనస్ 1/2 ఇంటూ 1/√2 ఇంటిగ్రల్ ఆఫ్ కొసికెంట్ ఆఫ్ x ప్లస్ π/4 dx.
సో 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఎక్స్ డిఎక్స్ అంటే మనకేం తెలుసు, సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం చేస్తాం, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తాం. ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ అంటే ఏంటి, మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే ప్లస్ సైన్ ఎక్స్, ఇది వచ్చేసింది. నెక్స్ట్ మైనస్ 1/2√2. సో ఇంటిగ్రల్ కొసికెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 4 అంటే ఫార్ములా ఏంటి, మైనస్ ln ఆఫ్ కొసికెంట్ ఎక్స్ ప్లస్ పై బై 4 ప్లస్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 4 ప్లస్ సి అంటే మనకు వచ్చేసరికి 1/2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ బై మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి 1/2√2 ఇంటూ ln ఆఫ్ కొసికెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 4 ప్లస్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 4 ప్లస్ సి అనేది మనకున్నటువంటి ఇప్పుడు మనకు ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ డిఎక్స్ అనే వాల్యూ ఏమొచ్చింది, 1/2 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ 1/2√2 ఇంటూ ln కొసికెంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 4 ప్లస్ కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ పై బై 4 ప్లస్ సి అనే వాల్యూ మనకు వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఏం చేసాము, బై యూజింగ్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్. సో మనకు తెలిసిన బేసిక్ ట్రిగ్నామెట్రీస్ అంటే 100 ఎలా రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా రాసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 1/a సైన్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్రకారం ఉంటే √a² ప్లస్ బి స్క్వేర్ కనుక్కొని దాన్ని మల్టిప్లై చేస్తూ డివైడ్ చేస్తూ సాల్వ్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి అంటే ఈ ఇంటిగ్రేషన్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నామంటే కంపల్సరిగా మనకి ఇంటిగ్రేషన్ యొక్క ఫార్ములాస్ అండ్ డెరివేటివ్స్ యొక్క ఫార్ములాస్ అనేవి కంపల్సరీగా మనం నోట్ చేసుకుని ఉండాలి. సో ఇన్ కేస్ మీకు కానీ అర్థం కాకపోతే మనం ప్రీవియస్గా అయితే ప్రతి మాడ్యూల్ అయితే ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. సో మీరు గో త్రూ ఆ వీడియోకి ఒకసారి వెళ్ళేసి అయితే చూడండి. ప్రతి మాడ్యూల్ని చాలా ఈజియెస్ట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాము. చెప్పాను కదా ఫ్రెండ్స్, మీకు ఇన్ కేస్ ఏ ప్రాబ్లం అయినా డౌట్ ఉన్నా, ఏ మాడ్యూల్ డౌట్ ఉన్నా సరే మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. నేనైతే మీకు ఇమీడియట్గా అయితే రిప్లై ఇస్తాను. సో మనమైతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. సో ఫోర్త్ ప్రాబ్లం అయితే చూద్దాం. చూడండి ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, ఇంటిగ్రల్ ఆఫ్ 2x² ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ x² ప్లస్ 16 dx అనేది ఇచ్చారు. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటిది ఏంటి, ప్రాపర్ ఫ్రాక్షనా ఇంప్రాపర్ ఫ్రాక్షనా, ప్రాపర్ ఫ్రాక్షన్. సో మనకి ఇచ్చింది ప్రాపర్ ఫ్రాక్షన్. సో ప్రాపర్ ఫ్రాక్షన్ లోనే కదా డినామినేటర్ డిగ్రీ అనేది హైయెస్ట్ గా ఉంటుంది. సో ప్రాపర్ ఫ్రాక్షన్, ఈ ప్రాపర్ ఫ్రాక్షన్ లో కూడా మనకు 2 కేసెస్ ఉంటాయి. సో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టరు, రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టరు, రిపీటెడ్ మొత్తం 3 కేసెస్ అయితే ఉంటాయి. రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టరు అండ్ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ అనే 3 కండిషన్స్ అయితే ఉంటాయి. సో వీటిలో ఈ 3 కండిషన్స్ వచ్చినప్పుడు ఎలా రాసుకుంటాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కన్సిడర్ చేస్తున్నాను. 2x² ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ x² ప్లస్ 16 ఈక్వల్ టు. సో ఫస్ట్ ఇదేంటి, ఇది రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్. ఈ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ a బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. అండ్ ఇక్కడ చూస్తే ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ లా ఉంది. ఈ ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్ ఎలా రాసుకుంటామంటే ప్లస్ సిఎక్స్ ప్లస్ డి బై x² ప్లస్ 16 గా రాసుకున్నాం. సేమ్ ఇందాక ఏ ప్రాసెస్ అయితే చేసామో అదే ప్రాసెస్ ఇక్కడ రిపీట్ చేస్తాం. అంటే 2x² ప్లస్ 3x మైనస్ 2 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ x² ప్లస్ 16. అంటే ఇక్కడ ఎల్సిఎం చేస్తే మనకేమొస్తుంది, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ x² ప్లస్ 16 వస్తుంది. అంటే ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఒక ఎక్స్ మైనస్ 3 ఉంది కాబట్టి ఇంకొక ఎక్స్ మైనస్ 3 ఇంటూ x² ప్లస్ 16 ప్లస్ బి ఇంటూ ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఏంటి, x² ప్లస్ 16 ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఇంటూ x² ప్లస్ 16 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. సో ఇందాకట్లాగా మనం ఇక్కడ ఏబిసిడి వాల్యూస్ కనుక్కోవాలి. కాబట్టి ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవడానికి ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 ఈ వాల్యూని, అంటే ఎక్స్ ఈక్వల్ టు 3 వాల్యూని ఈ గివెన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి 3 మైనస్ 3
ఏ వాల్యూ 0 అయిపోతుంది. అండ్ ఇక్కడ కూడా ఆల్రెడీ 3 - 3 ఉంది. సి ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏం మిగులుతుంది, 2x² + 3x - 2 = b × x² + 16 అంటే 2 × 3² + 3 × 3 - 2 b × 3² + 16 అంటే 2 9s 18 + 9 - 2 = b × 9 + 16 అంటే 18 + 9 అంటే 18 + 9 అంటే ఎంత మనకు 27. 27 - 2 అంటే 25 = 25 అంటే b = ఎంత వచ్చింది, b = 1 అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ x² + 16 అంటే ఇది చేస్తానికి రాదు. కాబట్టి ఇప్పుడు మనం కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేస్తాం. కంపేరింగ్ ది కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి, 2x² + 3x - 2 సో మల్టిప్లై చేస్తూ రాద్దాం. a ఇంటూ ఈ x - 3 అంటే a ఇంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మల్టిప్లై చేస్తూ రాస్తున్నాను ఒకేసారి. a ఇంటూ x ఇంటూ x² అంటే ax³ వచ్చేసింది. నెక్స్ట్ a ఇంటూ x ఇంటూ 16 అంటే ఏమొచ్చింది, +16xa. నెక్స్ట్ -3ax². నెక్స్ట్ 16 3s -48a అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ bx² + 16b. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ cx + d ఇంటూ ఇది a - b వస్తుంది x² + 9 - 6x గా రాసుకున్నాం. అంటే 2x² + 3x - 2 = ax³ + 16xa -3ax² - 48a + bx² + 16b. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తూ వద్దాం. cx³ వచ్చింది. నెక్స్ట్ ప్లస్ 9cx - 6cx² dతో చేస్తే dx² + 9d - 6xd అనేవి కోఎఫిషియెంట్స్ అయితే వచ్చినాయి. ఈ కోఎఫిషియెంట్స్ ని యూజ్ చేసుకొని రిమైనింగ్ వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో కోఎఫిషియెంట్స్ అనేవి కంపేర్ చేసాం. ఇప్పుడు మనం ఎలా కోఎఫిషియెంట్స్ ని ఎలా కంపేర్ చేస్తామో చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ x³ టర్మ్స్ ని చూద్దాం. x³ యొక్క కోఎఫిషియెంట్స్ ని. సో x³ యొక్క కోఎఫిషియెంట్స్ ఎలా ఉంటాయి, సో ఇటు సైడ్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ x³ ఇక్కడ ఉంది. x³ అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింటే x³ అనేది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా x³ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ఒక x³ ఉంది. అంటే ఏంటి, x³ టర్మ్ అనేది a + c. సో మనకి ఇటు సైడ్ వచ్చి x³ లేదు కాబట్టి a + c = 0. అండ్ నెక్స్ట్ x² కోఎఫిషియెంట్స్. సో x² కోఎఫిషియెంట్స్ అనేవి ఏమేమి ఉన్నాయి, -3a + b -6c + d అనేవి ఉన్నాయి. అంటే ఏమేమి ఉన్నాయి, -3a + b -6c + d = సో ఇటు సైడ్ x² టర్మ్ ఏముంది, 2 ఉంది. నెక్స్ట్ x కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేద్దాం. x కోఎఫిషియెంట్స్ ఏమున్నాయి, 16a - 16a ఒకటి ఉంది. అండ్ నెక్స్ట్ x యొక్క టర్మ్స్ ఏమున్నాయో చూడండి, -6 దట్ ఈస్. సో x టర్మ్స్ వచ్చేసరికి ఏంటి అంటే 16x ఉంది అండ్ 9c ఉంది, ఇది ఉంది. అంటే ఇక్కడ x టర్మ్స్ ఏమున్నాయి, 16a + 9c - 6d = ఇక్కడ x టర్మ్ 3 ఉంది. ఇప్పుడు కాన్స్టెంట్స్ ని కంపేర్ చేస్తాం. సో రిమైనింగ్ అన్ని కాన్స్టెంట్ టర్మ్సే కదా. సో ఇక్కడ ఏముంది, కాన్స్టెంట్స్ టర్మ్ వచ్చేసరికి 16b. నెక్స్ట్ 16b ఒకటి ఉంది, -48a ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి +9d అనేది ఉంది = ఇక్కడ కాన్స్టెంట్ వచ్చేసరికి -2. సో ఈ 4 అంటే ఇది వచ్చేసరికి ఈక్వేషన్ 1 అనుకో, ఈక్వేషన్ 2 అనుకో, ఈక్వేషన్ 3 అనుకో, ఈక్వేషన్ 4 అనుకో. ఈ 4 ఈక్వేషన్స్ ని
4 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తూ మన వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 తీసుకుందాం. ఈక్వేషన్ 1లో a ప్లస్ సి ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ సి ఈక్వల్ టు మైనస్ ఏ. ఈ సి ఈక్వల్ టు మైనస్ ఏ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే ఏంటి, మైనస్ 3a ప్లస్ బి మైనస్ 6 ఇంటూ మైనస్ ఏ ప్లస్ డి ఈక్వల్ టు 2. సో మైనస్ 3a మనకు ఆల్రెడీ బి వాల్యూ 1 వచ్చింది, ప్లస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6a ప్లస్ డి ఈక్వల్ టు 2. అంటే 3a ప్లస్ 1 ప్లస్ డి ఈక్వల్ టు 2. 3a ప్లస్ డి ఈక్వల్ టు 2 మైనస్ 1 అవుతుంది. సో 3a ప్లస్ డి ఈక్వల్ టు మనకేమొచ్చింది 1 అనేది వచ్చింది. సో ఇప్పుడు డి ఈక్వల్ టు ఏమవుతుంది 1 మైనస్ 3a అవుతుంది. సో ఇది పక్కన పెట్టండి. ఇది సపోజ్ ఈక్వేషన్ 5 అనుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ థర్డ్ది మనం ఈక్వేషన్ 3 తీసుకుందాం. అంటే ఈక్వేషన్ 3 ఏంటి, 16a ప్లస్ 9c మైనస్ 6d ఈక్వల్ టు 3 అనేది ఇచ్చారు. అంటే ఏంటి ఇక్కడ 16a ప్లస్ 9, సి అంటే ఏం తీసుకోవచ్చు మంది 9 ఇంటూ మైనస్ ఏ మైనస్ 6 ఇంటూ డి ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 మైనస్ 3a ఈక్వల్ టు 3. అంటే 16a మైనస్ 9a మైనస్ 6 ప్లస్ 18a ఈక్వల్ టు 3. అంటే ఏంటి 16 ప్లస్ 18 అంటే మనకి ఎంత వస్తుంది మామూలుగా 16 ప్లస్ 18 అంటే సో 16 ప్లస్ 18 అంటే 34 మైనస్ 9a అంటే 25a. 25a ఈక్వల్ టు 3 ప్లస్ 6 అంటే 9 వస్తుంది. అప్పుడు a ఈక్వల్ టు 9/25 ఏ వాల్యూ వచ్చింది. సో మనం ఏ వాల్యూ వచ్చింది కాబట్టి ఏ వాల్యూని యూజ్ చేసుకుని సి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే సి ఈక్వల్ టు మైనస్ ఏ కాబట్టి సి ఈక్వల్ టు మైనస్ 9/25 సి వాల్యూ కూడా వచ్చింది. ఏ వాల్యూ వచ్చింది, సి వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ మనకి డి వాల్యూ కావాలి. అప్పుడు డి వాల్యూ రావాలి. డి ఈక్వల్ టు 1 మైనస్ 3a కాబట్టి డి ఈక్వల్ టు 1 మైనస్ 3 ఇంటూ మైనస్ 9/25. అప్పుడు డి ఈక్వల్ టు 1 మైనస్ అంటే 3 9s are 27 కాబట్టి 3 ప్లస్ 27/25. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి మనకి ఏ వాల్యూ అనేది 9/25 నాట్ మైనస్. సో 9/25 అనేది మనకు వచ్చినటువంటి ఏ వాల్యూ అంటే 3 9s are 27 కాబట్టి మైనస్. అంటే ఇప్పుడు డి ఈక్వల్ టు 25 మైనస్ 27/25 అంటే డి ఈక్వల్ టు మైనస్ 2/25. సో మనకు కావాల్సినటువంటి వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి. ఏ వాల్యూ కనుక్కున్నాము, బి వాల్యూ కనుక్కున్నాము, సి వాల్యూ కనుక్కున్నాము, డి వాల్యూ కనుక్కున్నాము. ఈ మనకు వచ్చినటువంటి ఈ వాల్యూస్ ఏవైతే వాల్యూస్ వచ్చినాయో ఈ వాల్యూస్ మొత్తాన్ని తీసుకెళ్ళి మనకున్నటువంటి గివెన్ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. అంటే ఏంటి మనకు ఉన్నటువంటి కండిషను 2x² ప్లస్ 3x మైనస్ 2 బై x మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ x² ప్లస్ 16 అంటే ఏ వాల్యూ 9/25 బై x మైనస్ 3 ప్లస్ బి వాల్యూ 1 కాబట్టి 1 మైనస్ x మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ సి వాల్యూ మైనస్ 9/25x ప్లస్ డి వాల్యూ మైనస్ 2/25 బై x² ప్లస్ 16 అనేది వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తాము, బోత్ సైడ్స్ ఇంటిగ్రేషన్ అనేది చేస్తాము. 2x² ప్లస్ 3x మైనస్ 2 బై x మైనస్ 3 హోల్ స్క్వేర్ ఇంటూ x² ప్లస్ 16 ఈక్వల్ టు 9/25 కామన్ ఇస్తే 1/x మైనస్ 3 dx ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1/x మైనస్ 3 హోల్ స్క్వేర్ dx. అండ్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ 9/25 కామన్ ఇస్తే ఇంటిగ్రల్ x/x² ప్లస్ 16. నెక్స్ట్ మైనస్ 2/25 కామన్ ఇస్తే 1/x² ప్లస్ 16 dx అనేది మనకు వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, వీటికి ఇంటిగ్రేషన్ అనేది చేస్తాము. అంటే 9/25 ఇంటిగ్రల్ ఆఫ్ 1/u కాబట్టి ln ఆఫ్ x మైనస్ 3 నెక్స్ట్ మైనస్ ఆఫ్ అంటే నెక్స్ట్ ఏం వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఎలా ఉంది, ఇంటిగ్రల్ 1/x మైనస్ 3
హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో దీన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అయినా చేసేయచ్చు, బట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కాకపోయినా మనం డైరెక్ట్గా మనం అయితే ఫార్ములా అయితే చెప్పేయచ్చు. సో -2 ఉంది కాబట్టి 2 అనేది పైకి వెళ్తే ఏమొస్తుంది, -2 కాబట్టి -2 + 1 అంటే -1 కాబట్టి -1/x - 3 అనేసి రాస్తాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటి 9/25. ఇక్కడ ఎలా ఉంది 9/25 ఇక్కడ x² + 16 లా ఉంది. సో దీన్ని ఎలా చేస్తాము, సేమ్ ఇందాక ఫార్ములాని యూజ్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాము అంటే ln of x² + 16 చేసి సో అగైన్ దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే 1/2 అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ -2/25 ఇంటూ సేమ్ 2/25 ఇంటూ ఇలా ఎక్కడ ఉంది x² / 16 లా ఉంది. దీన్ని ఎలా రాసుకుంటామంటే x² + 4² గా రాసుకోవచ్చు. అంటే x² + 4² dx అంటే 9/25 ln of x - 3 -1/x - 3 వచ్చేసింది. అండ్ నెక్స్ట్ 9/50 ఇంటూ ln of x² + 16 -2/25 ఇంటూ సో ఇక్కడ ఎలా ఉంది ఇంటిగ్రల్ 1/x² + a² ఉంది. అంటే ఫార్ములా ఏంటి మనకి 1/x² + a² ఈ ఫార్ములా అంటే 1/a ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/a ఫార్ములా. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 1/, దట్ ఈస్ tan ఇన్వర్స్ ఆఫ్ x/4 + c అంటే 9/25 ఇంటూ ln of x - 3 1/x - 3 -9/50 ఇంటూ ln of x² + 16 -2/50 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ x/4 + c అనేది మనకు వచ్చినటువంటి వాల్యూ. సో 2x² + 3x - 2/x - 3 హోల్ స్క్వేర్ ఇంటూ x² + 16 dx. సో మనకు వచ్చినటువంటి వాల్యూ ఇది. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో 2 1s 2 2s పోతే 1/50 tan ఇన్వర్స్ ఆఫ్ x/a. సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇలా వచ్చింది. సో మనం అబ్జర్వ్ చేసే సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనల్ని ఎగ్జామ్లో 10 మార్క్స్ అండ్ 10 మార్క్స్ ఇవ్వడానికి మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వీటి ఇంటిగ్రేషన్స్కే ఇస్తారు. సో మనం ఇంటిగ్రేషన్స్ అయితే ఒక్కసారి నేర్చుకుంటే ప్రాబ్లం అనేది చాలా ఈజీ వేలో చెప్తున్నాము. సో ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పాను కదా, కామెంట్ సెక్షన్లో అయితే పోస్ట్ చేయండి. మీకైతే ఇమీడియట్గా అయితే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో మనమైతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము. సో ఇప్పుడైతే మనం 5th ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాము. ఇప్పుడు 4th ప్రాబ్లం చూసాము. 5th ప్రాబ్లం ఏంటి అంటే ఇంటిగ్రల్ dx బై 3 cos x + 4 sin x + 6 అనేది మన ప్రాబ్లం ఇచ్చారు. సో ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తాము చూద్దాం. అంటే ఏంటి, సో దీని సొల్యూషన్ ఎలా చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అనేది సో ఇంటిగ్రల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/a cos x + b sin x + c. ఈ విధంగా ఇంటిగ్రల్ అనేది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే లెట్ us టేక్ z = tan x/2. సో దీనికి మనం ఇంటిగ్రేషన్ కానీ చేసాము, లేదు అనుకుంటే x = చేస్తే ఏమొస్తుంది మనకి మామూలుగా x/2 మనం ఏం తీసుకున్నాం z = tan x/2 తీసుకున్నాము. x/2 = ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ z అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. dx/2 = d/dx ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ z అంటే 1/1 + z² ఇంటూ dz. సో అప్పుడు మనకు కావాల్సిన dx కాబట్టి dx = 2dz/1 + z². సో మనకి సైన్ థీటాకి అంటే ఏంటి, సైన్ ఎక్స్కి ఫార్ములా తెలుసు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో చెప్పాలి అంటే 2dz/, దట్ మీన్స్ సైన్ ఎక్స్ అంటే 2 tan x/2/1 + tan² x/2. అదేవిధంగా కాస్ ఎక్స్కి చెప్పాలి అంటే 1 - tan² x/2/1 + tan² x/2. అప్పుడు సైన్ ఎక్స్ ఏమవుతుంది 2z/ tan x/2 మనం z అనుకున్నాం 2z/1 + z². కాస్ ఎక్స్ని 1 - z²/1 + z² వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను let us consider a cos x + b sin x + c అనే టర్మ్ తీసుకుందాం. అంటే a cos x + b sin x + c టర్మ్లో ఫస్ట్
ఏ ఇంటూ కాస్ ఎక్స్ అంటే ఎంత మనకి, అంటే ఇక్కడ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్ ప్లస్ సి, అంటే ఇక్కడ ఈ టర్మ్ ఎలా ఉంది మనకి 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 6 అనేది ఉంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి, 3 ఇంటూ కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ జెడ్ స్క్వేర్ బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ ఎక్స్ అంటే 2z బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 6, అంటే ఫర్ 3 ఇంటూ 3 మైనస్ 3z స్క్వేర్ బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 8z బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 6. టోటల్గా ఎల్సిఎం చేస్తే 3z స్క్వేర్ ప్లస్ 8z మైనస్ 6, దట్ ఈస్ ప్లస్ 6 ప్లస్ 6z స్క్వేర్ అనేది మనకు వచ్చింది బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0 చేస్తాం. 6 ప్లస్ 3 అంటే 9 మైనస్ 3z స్క్వేర్ ప్లస్ 6z స్క్వేర్ అంటే 9 ప్లస్ 3z స్క్వేర్ ప్లస్ 8z బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ఫస్ట్ న్యూమరేటర్ టర్మ్ కన్సిడర్ చేద్దాం. న్యూమరేటర్ టర్మ్ మనకేమొచ్చింది 3z స్క్వేర్ ప్లస్ 8z ప్లస్ 9 ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంది, కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ ద్వారా చేయాలి. మనం ఫస్ట్ ప్రాబ్లం ఇదే చెప్పాము. కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ అనేది ఎలా చేస్తాము, ఫస్ట్ ఈ జెడ్ అనేది పాజిటివ్ ఉండాలి. జెడ్ ముందు ఏదైనా టర్మ్స్ ఉంటే కామన్ తీస్తాం, అంటే జెడ్ ముందు 3 ఉంది కాబట్టి 3ని కామన్ తీస్తున్నాం. జెడ్ స్క్వేర్ ప్లస్ 8/3z ప్లస్ 9/3 అంటే 3 వస్తుంది. సో ఇక్కడ ఈ 8/3z ఉన్నటువంటి 2ab రాసుకోవాలి. అంటే ఎలా రాసుకుంటాము, జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జెడ్ ఇంటూ 4/3 ప్లస్ 3గా రాసుకున్నాం. అంటే ఈ 4/3 టర్మ్ని మళ్ళీ మల్టిప్లై, దట్ మీన్స్ స్క్వేర్ చేసి, దట్ మీన్స్ అంటే ఏంటి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎలాగా 2 ఇంటూ జెడ్ ఇంటూ 4/3 ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 3, అంటే 3 ఇంటూ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది కాబట్టి జెడ్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 16/9 ప్లస్ 3, కాబట్టి 3 ఇంటూ జెడ్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ మైనస్ 16 ప్లస్ 3 9 27/9 అనేది మనకు వచ్చింది. అంటే ఇక్కడ మనకు చేస్తే ఏమొచ్చింది, 27 మైనస్ 16 అంటే ఏంటి 11 అనేది వస్తుంది. అంటే జెడ్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 11/9 అనేది వచ్చింది. అంటే 3 ఇంటూ జెడ్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ 11/9ని √11/3 హోల్ స్క్వేర్గా రాసుకున్నాం. సో మనకి వచ్చినటువంటి వాల్యూని ఏదైతే వచ్చిందో మనకి ఇక్కడ దాకా వాల్యూ అయితే వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గివెన్ కండిషన్ తీసుకుందాం. మనకి ఇచ్చింది ఏంటి, ఇంటిగ్రల్ dx బై 3 cos x ప్లస్ 4 sin x ప్లస్ 6 అనేది ఇచ్చాడు. సో మనకు వచ్చేసరికి ఏంటి, ఇక్కడ మనకి dx అనేది వచ్చింది. dx అంటే ఏంటి, 2dz బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్. సో 2dz బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్ బై, సో 3 cos x ప్లస్ 4 sin π బై ప్లస్ 6 బదులు మనకి ఏమొచ్చింది చేస్తే 3z స్క్వేర్ ప్లస్ 8z ప్లస్ 9 బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్, అంటే 3z స్క్వేర్ ప్లస్ 8z ప్లస్ 9 బై 1 ప్లస్ జెడ్ స్క్వేర్, అంటే 1 ప్లస్ జెడ్ స్క్వేర్ 1 ప్లస్ జెడ్ స్క్వేర్ క్యాన్సిల్. ఇంటిగ్రల్ 2dz బై ఈ టర్మ్ చేస్తే మనకేమొచ్చింది 3 ఇంటూ జెడ్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్ వచ్చింది. అంటే వీటిల్లో మనకు వచ్చేసరికి 2/3 అనేది కాన్స్టెంట్, కాబట్టి dz బై జెడ్ ప్లస్ 4/3 హోల్ స్క్వేర్ ప్లస్ √11/3 హోల్ స్క్వేర్ అనేది చేసాము. సో ఇక్కడ వచ్చేసరికి అబ్జర్వ్ చేస్తుంటే ఇక్కడ ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ dz బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లా ఉంది. సో దీని ఫార్ములా వచ్చేసరికి ఏంటి, 2/3 ఇంటూ 1/√11/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అంటే మనకి ఏంటి, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఎక్స్ వాల్యూ తెలుసు మామూలుగా, x ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై, ఇక్కడ x అంటే ఈ టర్మ్ కాబట్టి జెడ్ ప్లస్ 4/3 బై ఏ అంటే √11/3. సో మనకు వచ్చేసరికి ఏమొచ్చింది, 3 పైకి వెళ్తే 2 బై, ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయితే 2/√11 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ వచ్చేసరికి
3z ప్లస్ 4/√11 ప్లస్ సి అనేది మనకు ఒక ఇంటిగ్రేషన్ యొక్క ప్రాబ్లం యొక్క సొల్యూషన్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మన ఎగ్జామ్లో ఎక్కువ అడగడానికి 10 మార్క్స్ అడుగుతున్నారంటే కంపల్సరీగా ఇంటిగ్రేషన్ నుంచే మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. కాబట్టి ఇంటిగ్రేషన్ అనేది మీరు నీట్గా నేర్చుకోండి. సో ఇప్పుడు దాకా అయితే మనం 5 ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసాం, లెంతీ ప్రాబ్లమ్స్. కంపల్సరీగా ఇవి మనకి ఇంపార్టెంట్. సో మోస్ట్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ప్రాబ్లమ్స్ మనమైతే డిస్కస్ చేస్తున్నాము. సో ఈ ప్రాబ్లమ్స్ అయితే మీకు చెప్పాను కదా, డౌట్ ఉంటే ఇమీడియట్గా అయితే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేనైతే మీకు ఇమీడియట్గా అయితే రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మనం 6th ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. 6th ప్రాబ్లం వచ్చేసరికి dx/x² ప్లస్ a² హోల్ స్క్వేర్ అని ఇచ్చారు, ఈక్వల్ టు ఏ వాల్యూ గ్రేటర్ దెన్ 0 ఇచ్చారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తాం? సో మనకి ఇచ్చినటువంటి ఇంటిగ్రల్ అనేది ఎలా ఉంది, x² ప్లస్ a² రూపంలో ఉంది. సో ఇలా x² ప్లస్ a² రూపంలో ఉన్నప్పుడు మనం x వాల్యూ అనేది a tan θ తీసుకుంటాం. సో x ఈక్వల్ టు a tan θ, దీని డెరివేటివ్ ఏమవుతుంది, dx ఈక్వల్ టు a tan θ డెరివేటివ్ sec² θ dθ. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేద్దాం. లెట్ us కన్సిడర్ x² ప్లస్ a². సో x² అంటే మనకేం తెలుసు, a² tan² θ ప్లస్ a² ని కామన్ తీస్తే 1 ప్లస్ tan² θ అంటే 1 ప్లస్ tan² θ అంటే sec² θ. సో ఇప్పుడు మనకి √x² ప్లస్ a² కావాలి కాబట్టి సో √a² sec² θ dθ అంటే స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయితే మనకేం మిగులుతుంది మామూలుగా. సో మనకు వచ్చే సో ఇక్కడైతే చూడండి, మనకి ఇప్పుడు దాకా x² ప్లస్ a² వచ్చింది. సో ఇప్పుడు మనకి కండిషన్ ఏమి ఇచ్చాడు, x² ప్లస్ a² హోల్ స్క్వేర్ ఇచ్చాడు, దీనికి హోల్ స్క్వేర్ చేయాలి. a⁴ sec⁴ θ dθ అనేది మనకు వచ్చింది. సో దీన్ని తీసుకెళ్ళి మనం గివెన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ dx/x² ప్లస్ a² హోల్ స్క్వేర్. ఇంటిగ్రల్ dx అంటే ఏంటి, మనకు వచ్చింది a sec² θ dθ బై x² ప్లస్ a² బదులు ఏమొచ్చింది, a⁴ sec⁴ θ dθ అనేది మనకు వచ్చింది. అంటే ఇక్కడ a ఇక్కడ ఒకటి క్యాన్సిల్ అయితే sec² క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏం మిగులుతుంది మనకి 1/a³ ఇంటూ sec² θ dθ అని ఇంటిగ్రేషన్ చేస్తే. సో ఇప్పుడు 1/a³ కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1/sec² θ dθ 1/a³ ఈక్వల్ టు ఇంటిగ్రల్ sec² θ అంటే 1/sec² θ అంటే ఏంటి, cos² θ dθ. సో మనమైతే cos² θ కి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ చెయ్యం కాబట్టి 1 ప్లస్ cos² θ ఇన్ టర్మ్స్ ఆఫ్ రాసుకోవాలంటే 1 ప్లస్ cos² θ/2 dθ. సో ఇప్పుడు 1/2 కూడా కాన్స్టెంట్ అంటే 1/2a³ ఇంటూ ఇంటిగ్రల్ 1 dθ అంటే θ ప్లస్ cos² θ అంటే ఎలా రాసుకోవచ్చు, ప్లస్ sin² θ/2 ప్లస్ సి అంటే 1/2a³ ఇంటూ θ ప్లస్ sin² θ ఎలా రాసుకోవచ్చు, 2 sin θ cos θ/2 ప్లస్ సిగా మనం రాసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏం చేస్తున్నాము, 1/2a³ ఇంటూ θ ప్లస్ ఈ 2 క్యాన్సిల్ అయితే sin θ ప్లస్ cos θ ప్లస్ సి అనేది మనకు వచ్చింది. ఇంటిగ్రల్ dx/x² ప్లస్ a² హోల్ స్క్వేర్ వాల్యూ 1/2a³ ఇంటూ θ ప్లస్ sin θ ప్లస్ cos θ ప్లస్ సి వచ్చింది. సో ఇక్కడ దాకైనా వదిలేయచ్చు. ఇన్ కేస్ మనకి వాల్యూస్ కావాలి అనుకుంటే మనం ఏం తీసుకున్నాము, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ x ఈక్వల్ టు a tan θ తీసుకున్నాం. అప్పుడు tan θ అనుకుంటే ఏమవుతుంది, a/x అవుతుంది. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే θ ఈక్వల్ టు a tan θ తీసుకుంటే tan θ ఈక్వల్ టు x/a అవుతుంది. tan θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. అప్పుడు హైపోటెనస్ √x² ప్లస్ a² వస్తుంది. సో ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ x ఈక్వల్ టు a/, అంటే ఏం తీసుకున్నాము, tan θ ఈక్వల్ టు x/a వచ్చింది. అప్పుడు θ ఈక్వల్ టు ఏమొస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ x/a అంటే 1/2a³ ఈక్వల్ టు θ అంటే tan ఇన్వర్స్ ఆఫ్ x/a ప్లస్ sin θ. sin θ అంటే ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అండ్ cos θ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ప్లస్ సి.
ఈ విధంగా మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాము. సో 7th ప్రాబ్లం ఏమి ఇచ్చారు అంటే ఇంటిగ్రల్ dx బై 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ అని ఇచ్చారు. సో దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాము కదా, ఇంటిగ్రల్ అనేది ఇంటిగ్రల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 1/a sin x ప్లస్ b కాస్ ఎక్స్ రూపంలో ఉన్నప్పుడు మనం z ఈక్వల్ టు tan x/2 కన్సిడర్ చేస్తాము. అప్పుడు x/2 ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ z అవుతుంది. సో దీన్ని డెరివేటివ్ చేస్తే dx/2 ఈక్వల్ టు 1/1 ప్లస్ z స్క్వేర్ ఇంటూ dz. అప్పుడు dx ఈక్వల్ టు 2dz/1 ప్లస్ z స్క్వేర్. సో ఇప్పుడు ఏంటి, మనకి ఇది తెలుసు. సో మనకి కాస్ థీటాని మనం ఎలా రాసుకుంటాము, మామూలుగా 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. ఎట్ ది సేమ్ టైం సైన్ థీటాని 2z/1 ప్లస్ tan స్క్వేర్ x/2 అంటే కాస్ థీటా ఈక్వల్ టు 1 మైనస్ z స్క్వేర్ బై 1 ప్లస్ z స్క్వేర్, సైన్ థీటా అంటే 2z/1 ప్లస్ z స్క్వేర్ గా రాసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన ప్రాబ్లం కన్సిడర్ చేద్దాం. 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ ఇచ్చాడు అంటే 5 ప్లస్ 4 ఇంటూ కాస్ ఎక్స్ అంటే 1 మైనస్ z స్క్వేర్ బై 1 ప్లస్ z స్క్వేర్ అంటే 5 ప్లస్ 4 మైనస్ 4z స్క్వేర్ బై 1 ప్లస్ z స్క్వేర్. ఎల్సిఎం చేస్తే 5 ప్లస్ 5z స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4z స్క్వేర్ బై 1 ప్లస్ z స్క్వేర్ అంటే 9. మనకు వచ్చింది ఏమొచ్చింది, 9 ప్లస్ z స్క్వేర్ బై 1 ప్లస్ z స్క్వేర్ అనే వాల్యూ వచ్చింది. 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు ఇంటిగ్రల్ dx బై 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ dx వాల్యూ బదులు 2dz/1 ప్లస్ z స్క్వేర్ బై ఈ వాల్యూ 5 ప్లస్ 4 కాస్ ఎక్స్ వాల్యూ మనకేమొచ్చింది, 9 ప్లస్ z స్క్వేర్ బై 1 ప్లస్ z స్క్వేర్. 1 ప్లస్ z స్క్వేర్ 1 ప్లస్ z స్క్వేర్ క్యాన్సిల్ పోతే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, 2 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ dz బై 9 ప్లస్ z స్క్వేర్ అనేది వచ్చింది. సో ఈ 9 ప్లస్ z స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు అంటే dz బై 9ని 3 స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ గా రాసుకోవచ్చు. అంటే ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ dz బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లా ఉంది. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు, ఫార్ములా ఏంటి, 1/a అంటే 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ లాగా రాసుకోవచ్చు. అంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ z బై 3 అంటే 2 ఇంటూ 2/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ z అంటే ఏం తీసుకున్నాం మనము, z అంటే tan x/2 బై 3 ప్లస్ c అనేది దీని ఇంటిగ్రేషన్ యొక్క వాల్యూ. సో ఇప్పుడు వచ్చేసరికి 8th ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రేషన్ లో సేమ్ dx బై 4 ప్లస్ 5 sin x ఇచ్చాడు. సేమ్ ఈ ఇంటిగ్రల్ అనేది a cos x ప్లస్ b sin x రూపంలో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, z ఈక్వల్ టు tan x/2 తీసుకుంటాము. అప్పుడు x/2 ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ z. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dx/2 ఈక్వల్ టు 1/1 ప్లస్ z స్క్వేర్ dz. dx ఈక్వల్ టు 2dz/1 ప్లస్ z స్క్వేర్. సో మనకి సైన్ థీటా ఇన్ టర్మ్స్ ఆఫ్ tan లో రాయాలి అంటే ఎలా రాసుకుంటాము, 2 tan x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాసుల్లో రాసుకోవాలి అంటే 1 మైనస్ tan స్క్వేర్ x/2 బై 1 ప్లస్ tan స్క్వేర్ x/2 అంటే సైన్ థీటా ఈక్వల్ టు 2z/1 ప్లస్ z స్క్వేర్, కాస్ థీటా అంటే 1 మైనస్ z స్క్వేర్ బై 1 ప్లస్ z స్క్వేర్. సో ఇక్కడ దాకా మనకు డౌట్ ఉంది. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత మన కండిషన్ తీసుకుంటాము. 4 ప్లస్ ఏమి ఇచ్చారు, 5 sin x అనేది ఇచ్చారు. అంటే 4 ప్లస్ 5 ఇంటూ sin x అంటే 2z/1 ప్లస్ z స్క్వేర్ అంటే 4 ప్లస్ 10z/1 ప్లస్ z స్క్వేర్. ఎల్సిఎం చేస్తే 4 ప్లస్ 4z స్క్వేర్ ప్లస్ 10z/1 ప్లస్ z స్క్వేర్ అనేది మనకు వచ్చింది. సో ఈ వాల్యూ వచ్చిన తర్వాత మన గివెన్ కండిషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. dx బై 4 ప్లస్ 5 sin x అంటే dx వాల్యూ 2dz బై ఇంటిగ్రల్ 2dz బై 1 ప్లస్ z స్క్వేర్. ఇక్కడ వచ్చేసరికి 4 ప్లస్ 4z స్క్వేర్ ప్లస్ 10z బై
1 ప్లస్ జెడ్ స్క్వేర్. ఇది క్యాన్సిల్ అయితే ఇక్కడ మనకి 2 అనేది కాన్స్టెంట్. ఇంటిగ్రల్ dz బై 4 ప్లస్ 4z స్క్వేర్ ప్లస్ 10z ఇది వచ్చింది. సో ఇక్కడ డినామినేటర్ టర్మ్ మనం చూస్తే కంప్లీటింగ్ ది స్క్వేర్ మెథడ్ ఉంది. సో మనం ప్రీవియస్గా ఎలా అయితే సాల్వ్ చేసామో ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేద్దాం అంటే 4z స్క్వేర్ ప్లస్ 10z ప్లస్ 4 ఉంది. సో ఈ 4ను కామన్ తీస్తే z స్క్వేర్ ప్లస్ 10/4z ప్లస్ 4/4 అంటే 1. సో ఇక్కడ ఈ టర్మ్ని 2ab గా రాసుకోవాలి. అంటే ఎలా రాసుకుంటాము 4 ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జెడ్ ఇంటూ 5/4 గా రాసుకోవచ్చు. 2 ఇంటూ జెడ్ ఇంటూ 5/4 ఇక్కడ ఏంటి +1 అంతే ఉంది. అంటే 4 ఇంటూ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జెడ్ ఇంటూ 5/4 ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 5/4 హోల్ స్క్వేర్ ప్లస్ 1 అంటే 4 ఇంటూ జెడ్ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 25/16 ప్లస్ 1 అంటే 4 ఇంటూ జెడ్ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ 25 ప్లస్ 16 అంటే మైనస్ 9/16 అనేది మనకు వచ్చింది. మైనస్ 9/16 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 4 ఇంటూ జెడ్ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 9/16 వచ్చింది. అంటే దీన్ని 4 ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ 3/4 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు ఈ టర్మ్ని. సో దీన్ని తీసుకెళ్ళి గివెన్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంటిగ్రల్ dz బై 4 ఇంటూ జెడ్ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 1/4 కూడా కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటే 1/2 ఇంటూ 4 లా ఉంది కాబట్టి సో ఇక్కడ 4 బయటకు వస్తుంది కాబట్టి కామన్ తీస్తే మనకి 1/2 వస్తుంది. ఇంటిగ్రల్ dz బై జెడ్ ప్లస్ 5/4 హోల్ స్క్వేర్ మైనస్ 3/4 హోల్ స్క్వేర్. సో మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటి అంటే ఇంటిగ్రల్ dz బై వై స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు అంటే ఇలా ఉంటే 1/2a లాగ్ ఆఫ్ y మైనస్ ఏ బై వై ప్లస్ ఏ. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం. అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ dz బై అంటే 1/2 ఇంటూ 1/2 ఇంటూ ఏ అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఏ అంటే మనకి 3/4 ఒకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ln ఆఫ్ y మైనస్ y అంటే జెడ్ ప్లస్ 5/4 మైనస్ 3/4 ఇక్కడ వచ్చేసరికి జెడ్ ప్లస్ 5/4 మైనస్ 3 అంటే దట్ ఈస్ ప్లస్ 3/4 ప్లస్ సి అనేది వచ్చింది. అంటే ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ అయితే ఇక్కడ 2/6 ln ఆఫ్ ఎల్సిఎం చేస్తే 4z ప్లస్ 2/4/4z ప్లస్ 8/4 4 క్యాన్సిల్ అయితే ప్లస్ సి అంటే 1/3 ఇంటూ ln ఆఫ్ 4z ప్లస్ 2/4z ప్లస్ 8 ప్లస్ సి అంటే ఇక్కడ కామన్ తీస్తే ln ఆఫ్ 2ని కామన్ తీస్తే 2z ప్లస్ 1/2ని కామన్ తీస్తే 2z ప్లస్ 4 ప్లస్ సి 2 క్యాన్సిల్ అయితే 1/3 ఇంటూ ln ఆఫ్ 2z అంటే 2 tan x/2 ప్లస్ 1/2 tan x/2 ప్లస్ 2 ప్లస్ సి అనేది మనకు కావాల్సిన ఇంటిగ్రేషన్ అటువంటి వాల్యూ.